కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్ లో నోటీసులు ఇచ్చారు. ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దాంతోపాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి బాధ్యత వహించాల్సిందిగా అందులో చాలా స్పష్టంగా పేర్కొన్న విషయం కనిపిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒకటి మాట్లాడితే అమిత్ షా దాన్ని మార్ఫింగ్ చేసి మరొక ఆయన ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నట్లుగా దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగిందన్నట్టుగా ఢిల్లీ పోలీసులు వచ్చి నేరుగా గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద కాంగ్రెస్ పూర్తిగా భగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి చేరుకుని బీజేపీకి, అమిత్ షాకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు అమిత్ షా ఏమన్నారు, అసలు ఏ విధంగా ఎడిట్ చేసిన పరిస్థితి, దీనికి కాంగ్రెస్ ఏ విధంగా బాధ్యత వహించాలి, వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. అసలు అమిత్ షా ఏమన్నారో ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో పూర్తిగా మనం ఎడిట్ చేసిన వీడియో తర్వాత ఒరిజినల్ వీడియోకి సంబంధించిన బయట మనం ప్లే చేసాం. యాక్చువల్గా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకము. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాము, వాటిని ఎస్సీ ఎస్టీ ఓబీసీకి కేటాయిస్తాము యథావిధిగా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తి చేస్తాము, దాన్ని పూర్తిగా రద్దు చేస్తాము అన్నట్లుగా దీన్ని ఎడిట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కాంగ్రెస్ ఈ విధంగా అమిత్ షాని అలాగే భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే విధంగా వ్యవహరించిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. నేరుగా గాంధీ భవన్కి వెళ్లి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా విభాగానికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మే 1వ తారీఖున రేవంత్ రెడ్డి తన సెల్ ఫోన్ తీసుకుని విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తీక్ లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే మా కొలీగ్ తిరుపతి కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. ముందుగా కట్ట కార్తీక్, మీరు చెప్పండి, ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు, గాంధీ భవన్ కు చేరుకుని నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. 1వ తారీఖు ఫోన్ తీసుకుని రావాలని చెప్పారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారా సోషల్ మీడియా విభాగానికి, మీరు ఎడిట్ చేయండి, భారతీయ జనతా పార్టీని బద్నాం చేయండి, రిజర్వేషన్ల రాజకీయానికి తెరలేపారని చెప్పి దీన్ని భావించాలా నోటీసులను బట్టి, అలాగే అర్థం చేసుకోవాలా? అసలు ఫస్ట్ భారతదేశంలో కులం మతం అనేది ఒక రాజకీయాంశంగా మారేందుకు బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే కులం మతం ఆధారంగా ఓట్ల పోలరైజేషన్ జరుగుతుంది. అది మత రాజకీయాలు, కుల రాజకీయాలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయాయి. ఇక్కడ ఎస్టీ ఓట్ల కోసం జరిగినటువంటి రాజకీయ పరిణామంలో ఈ నోటీసులు కానీ, ఈ కేసులు కానీ, ఈ ఇబ్బందులు కానీ, వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక డీప్ వీడియోని అమిత్ షా అనని మాటల్ని ప్రచారం చేశాడు అనేటువంటిది ఆ నోటీసు సారాంశం. రెండోది, దాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది అనేది. వాస్తవంగా పీసీసీ అధ్యక్షుడిగా, కేవలం సీఎంగా మాత్రమే కాదు, పీసీసీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకుండా, రేవంత్ రెడ్డి పర్మిషన్ లేకుండా, రేవంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలు లేకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ సోషల్ మీడియా దాన్ని ప్రచారం చేసే అవకాశమే లేదు. కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయంటే కులం మతం ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టి విభజించి దాని ఆధారంగా ఓటుని గండుకోవాలనే విషయంలో ఉన్నాయి. కానీ వాస్తవానికి రిజర్వేషన్ అంశాన్ని చరిత్రలోకి వెళ్ళి పరిశీలిస్తే కేవలం అసమానతల ఆధారంగా మాత్రమే, పేదరికం ఆధారం కాదు. చాలామంది తెలియదు, రిజర్వేషన్ పేదరికం ఆధారం అనుకుంటారు. పేదరికం ఆధారం కాదు, రిజర్వేషన్కి ఆధారం అసమానతలు. తరతరాలుగా యుగాలుగా కొన్ని కులాలు చదువుకి ఉద్యోగాలకి నోర్చుకోబడలేదు. కేవలం వాళ్ళ కులం ఆధారంగా చదువులకి ఉద్యోగాలకి దూరం కాబట్టారు. కాబట్టి ఏ కులం అయితే
వాళ్ళ అసమానతలకు కారణమైందో, ఏ కులం అయితే వాళ్ళ వెనకబడతారని కారణమైందో ఆ కులాన్ని ముందు తీసుకొచ్చి దానికోసం ఆ కులానికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ విధానం కల్పించడం జరిగింది. కానీ ఇవాళ పోరాటం జరగాల్సింది దేని మీద అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థ నిర్వీర్యమైపోతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉంటాయి రిజర్వేషన్లు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలే లేకుండా ప్రైవేటైజేషన్ కాబడుతున్న పరిస్థితుల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోతున్న పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు నింపకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో ప్రభుత్వ వ్యవస్థను నింపుతున్నటువంటి పరిస్థితుల్లో దాని మీద వివాదం రావాలి, దాని మీద ప్రశ్న రావాలి, దాని మీద యుద్ధం జరగాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎందుకు కల్పించాలని అడగగలగాలి. లేదు ప్రభుత్వ రంగ సంస్థల్ని నవరత్నాలు అనబడేటువంటి 9 ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రంలో ఆదాయం తెచ్చిబడి లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసితో సహా వాటిని ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో అడగాలి తప్ప ఈ మతాన్ని రిజర్వేషన్ తీసేస్తానని చెప్పేసి అమిత్ షా అంటాం, దాన్ని ఏదో అమిత్ షా అనని మాటను అన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేయటం, ఈ రెండు కూడా కేవలం రాజకీయ ఉద్దేశాలతో ప్రజల్ని మోసగించే రాజకీయ ప్రక్రియలో భాగమని నేనైతే నమ్ముతున్నాను. ముఖ్యమంత్రికి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చి నోటీసులు ఇవ్వటం, ఆ నోటీసుల్లో 1వ తారీఖున తన ఫోన్ను కూడా, అంటే ఒక ముఖ్యమంత్రి తన ఫోన్ తీసుకుని 1వ తారీఖున మీరు ఢిల్లీకి వచ్చి విచారణకు హాజరు కావాలి అని చెప్పి పేర్కొంటాన్ని ఈ కీలకమైనటువంటి ఎలక్షన్స్ సమయంలో ఈ విధంగా నోటీసులు రావటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? ఒక తప్పుడు ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి అయినా ఒకటి, అప్పుడు అట్లా అనుకుంటే ఎవరి మీద తప్పుడు ప్రచారం? కేంద్ర హోంశాఖ మంత్రి అనని మాటను అన్నాడని చూపించడం కదా ఈ ఉద్దేశంలో. ఆ నోటీసుల సారాంశంలో రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు కాక కానీ తను ఎవరు మాటని మార్పింగ్ చేశాడనేది ఆరోపణ. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి చేసే ఆయన వ్యాఖ్యల్ని మార్పింగ్ చేసి డీఫేక్ చేసి ప్రచారం చేశారని కదా ఆరోపణ. మరి కేంద్ర సంస్థ అంటే వాస్తవానికి రిజర్వేషన్ మార్చే అధికారం ప్రోద్బలం ఉందా ఇది? అంటే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆయన ఆదేశాలతోనే చేశాడని చెప్పి పూర్తి ఆధారాలు ఏమన్నా భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏమన్నా సంపాదించిన పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డి ఫోన్కి మాట్లాడి తమ కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు, సోషల్ విభాగంలో పనిచేస్తున్నటువంటి యాక్టివ్గా ఉన్న వాళ్లకు నేరుగా ఫోన్ చేసి మీరు ఇలా చేయండి, భారతీయ జనతా పార్టీ అనని మాటలను అన్నట్టుగా మీరు ఎడిట్ చేసి దీన్ని వైరల్ చేయండి అని చెప్పే పరిస్థితి ఉందా? అలాంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఫోన్ తీసుకురాండి అని చెప్పిన పరిస్థితి ఉందా? అంటే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాడు అన్నది కాదు, అమిత్ షా వీడియోని రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తూ మాట్లాడాడు అన్నది కూడా బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. రేవంత్ రెడ్డి అమిత్ షా వ్యాఖ్యను ఉదరిస్తూ మాట్లాడాడు అన్నది, దాని తర్వాత ఆ లైన్గా తీసుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది అనేటువంటిది. ఒక నాయకుడి నోటి నుంచి ఒక మాట వచ్చిన తర్వాత దాన్ని ఒక లైన్గా తీసుకుంటుంది ఆ పార్టీ సోషల్ మీడియా. ఇప్పుడు చంద్రబాబు మాటని టీడీపీ సోషల్ మీడియా, జగన్ మాటని వైసీపీ సోషల్ మీడియా, తర్వాత రేవంత్ రెడ్డి మాటని కాంగ్రెస్ సోషల్ మీడియా, కేసీఆర్ మాటని బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఇప్పుడు వాళ్ళకేం ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పి ఇది మీ లైన్ అని రోజు చెప్పరు. వాళ్ళు ఒక లైన్ని బహిరంగ వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు, ఆ లైన్ని ఆ సోషల్ మీడియా కార్యకర్తలు తీసుకొని పనిచేస్తూ ఉంటారు. అంతేగాని ఫోన్ చేసి ఇది మన లైన్ అని రోజువారీ సమీక్ష ఉండదు. కాదు ఆ లైన్కి వ్యతిరేకంగా పోయినప్పుడు ఏమన్నా ఫోన్ చేసి ఇది మన లైన్ కాదు, ఇది మన పద్ధతి కాదని చెప్తారేమో తప్ప ఇది మన లైన్ అని చెప్పేసి రోజు ఫోన్ చేసి ఏం చెప్పరు. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. తిరుపతి ఒకసారి మనం మాట్లాడదాం. తిరుపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు నేరుగా హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్ వచ్చి అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నాయకులకి ఆ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది, 1వ తారీఖు రావాలని చెప్పారు. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఎలక్షన్ టైంలో రాజకీయంగా ఏదైనా ఒక కుట్రపూరితంగా వ్యవహరించిన పరిస్థితి ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయంగా ఏమన్నా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా ఎలక్షన్ టైంలో దీన్ని? ఒక విషయం అయితే చాలా బలంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ నోటీసులు అనేది సాధారణంగా సోషల్ మీడియాలో అబ్యూజ్ చేస్తే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తారు అనేటటువంటి కోణంతో మాట్లాడే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ జరిగింది ఎవరు? కేంద్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రి, చాలా అఫీషియల్ గా కీలకమైనటువంటి నేత భారతీయ జనతా పార్టీలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా అమిత్ షాకి చెప్పి మరి తీసుకునేటటువంటి కీలకమైనటువంటి నేత ఇక్కడ అమిత్ షా. ఇంకో ఆప్షన్ ఏంటంటే వలి గారు, ఇది పీక్ టైం, ఎన్నికల టైం, కేవలం ఇంకా 13-10 రోజులు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి కోణంతో అమిత్ షాని నెగిటివ్ చేద్దామనేటటువంటి ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని బద్నాం చేయడానికి, బీజేపీని అబ్యూజ్ చేయడానికి, అట్లనే కులాల పైన మతాల పైన చిచ్చు రేపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి డ్రామా ప్లే చేసింది అనేటటువంటి ఒక చర్చ
చేసినా కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ పీక్ టైంలో ఇది ఏదైతే వీడియో వైరల్ అయిందో ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. ఎందుకంటే మీరు చూడండి, ఎన్నికల టైంలో ఇటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళ ప్రచారాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటది. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ దాదాపు 13 నుండి 14 స్థానాలు టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా 17కు 17 గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణంలో కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంశాలు కూడా మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది తిరుపతి. ఎందుకంటే ఇది గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. 23వ తారీఖు ఒక సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఆ తర్వాత ఎడిట్ చేసి పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వైరల్ చేస్తున్నారని చెప్పి ఇది కదా విషయం. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వైరల్ చేశారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వైరల్ చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందా? ఇది ఖచ్చితమైనటువంటి ఆధారాలతో కొంత విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉందంటే దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే నేనేమంటున్నా వలి గారు అంటే ఒక విషయం ఏంటంటే చాలా క్లియర్ గా అమిత్ షా తెలంగాణకు వచ్చిన తర్వాత జరిగినటువంటి వీడియో ఇది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. అంటే అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడినటువంటి వీడియో ఇది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే అమిత్ షా వీడియోని, అంటే ఆయన మాట్లాడినటువంటి ఒరిజినల్ వీడియోని మధ్యలో గతంలో ఆయన మాట్లాడినటువంటి వీడియోని, అంటే గతంలో కూడా ఆయన ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ఎక్కడ కూడా నేను ఏది రిజర్వేషన్ తీసేస్తానేటటువంటి మాట మాట్లాడేది. ఆయన గతంలో వేరే విధంగా మాట్లాడిండు. ఆ వీడియోని వీళ్ళు కాస్త ఏం చేసిరు, అక్కడ ఉన్నటువంటి చిన్న క్లిప్ తీసుకొచ్చి ఏదైతే ముస్లింస్ కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ని తీసేస్తా అనేటటువంటి మాట మాట్లాడి కొలాబరేట్ చేసి ఆ అంశాన్ని అటు ఇటుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేసిరు. సో పూర్తి స్థాయిలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంతే మార్పిడి చీర్పిడి చేసే ప్రయత్నం చేశారు. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే ఢిల్లీకి సంబంధించినటువంటి బలగాలు, ఓవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఈ అంశం పైన మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేద్దాం అనేటటువంటి మాటలో చెప్తా ఉన్నారు. ఒకవైపు కేంద్రానికి సంబంధించినటువంటి ఏదైతే సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి గాంధీ భవన్ కు వచ్చి మరి అమిత్ షాకి సంబంధించినటువంటి వీడియోని మీరు ఏ విధంగా వైరల్ చేస్తారు, వైరల్ చేయడానికి గల కారణం ఏంది, ఈ పీక్ టైంలో అంటే ఈ ఎన్నికల టైంలో అమిత్ షాని బ్యాట్ చేద్దాం అనేటటువంటి ఒపీనియన్ తో ఈ వీడియో వైరల్ చేసిరా, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా వీడియో వైరల్ అయిందా? ఎందుకంటే మీరు చూడండి, సోషల్ మీడియాకి సంబంధించిన అంశంలో అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించిండు. సోషల్ మీడియా అనేది రాష్ట్రంలో బలంగా ఉంది, మేము సోషల్ మీడియా చేయబట్టే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం అనేటటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యంలో అవును ఖచ్చితంగా. అందుకే భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి పాత్రకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆ వీడియోని ప్రస్తావించి ఎస్ అమిత్ షా ఇట్లా అన్నాడు అంటే గనక అంతకుముందు ఇది ఎడిటెడ్ వీడియో వైరల్ అయితేనే కదా. ఆ ఎడిటెడ్ వీడియో వైరల్ కావడానికి రేవంత్ రెడ్డి ఏ మేరకు కారణం, దీన్ని కూడా పర్టికులర్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అదేమీ లేకుండా నోటీసులు ఇవ్వడానికి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం అసలు ఫేక్ వీడియోలు వాట్సాప్ వీడియోలు వైరల్ కావటం అనేటువంటిది ఇవాళ రాజకీయంగా కొత్త విషయం కాదు. వాస్తవానికి సిద్ధరామయ్య అనని మాటను అన్నట్టు కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేసి 4 గడుచుకున్న విషయం మీకు తెలుసు. ఒక విషయంలో ఏదో మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, ఇక బడ్జెట్ లేదు అని చెప్పేసి సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పినట్టు ఆ వీడియోని కేటీఆర్ పెట్టడం, తర్వాత కేటీఆర్ 4 గడుచుకోవడం మనం చూసాం. ఇలాంటివి చాలా జరుగుతూ వస్తున్నాయి. సహజంగా ఏంటంటే ఏది ఫేక్ వీడియో, ఏది రియల్ వీడియో, ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అని గమనించడం అనేది ఆ టెక్నికల్గా అంత ఈజీ పని కాదు. దాని వెనకాల ప్రతి వీడియోని ఇది నిజమా కాదా ఎంక్వైరీ చేసుకుని ప్రచారం చేయడం సహజమని కాదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఫేక్ వీడియోలు ఎవరు పుట్టిస్తున్నారు ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది ఎంక్వైరీ సంస్థ. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మార్చులు ఆయన అమిత్ షా మాటలు కాబట్టి దీని మీద ఇంత సీరియస్నెస్. ఇప్పుడు అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశం కాబట్టి అంత సీరియస్నెస్. అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశం కానప్పుడు, అది అమిత్ షా వ్యాఖ్యలు కానప్పుడు దాని మీద అంత సీరియస్నెస్ ఉండదు. ప్రత్యేకించి మన తిరుపతి భాయ్ చెప్పినట్టు తెలంగాణలో అతి ఎక్కువ స్థానాన్ని బీజేపీ కోరుకుంటుంది. ఇప్పుడు నెంబర్ 2 కానీ నెంబర్ 1 పొజిషన్ కానీ ఎదగాలి, 2029లో అధికారానికి రావాలి, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసి బీఆర్ఎస్ పొజిషన్ని తీసేసుకోవాలి, ఈ పార్లమెంటు ఎన్నికలను దానికి ఉపయోగించుకోవాలని బలంగా భావిస్తున్నటువంటి బీజేపీ ఇక్కడ అవకాశం వచ్చిన ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇంకొక విషయం ఏంటంటే అమిత్ షా మత రిజర్వేషన్ మీద మాట్లాడటం అనేది ఇలా కొత్త కాదు. వాస్తవానికి మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ, కర్ణాటక ఎన్నికల్లోనూ, తెలంగాణ మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగిన సభల్లో కూడా మత రిజర్వేషన్ మీద మాట్లాడాడు, కుల రిజర్వేషన్ మీద కాదు. ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామనేటువంటిది బీజేపీ ఒక పొలిటికల్ పాలసీ. అది మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండొద్దు అనేటువంటిది. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్టీ మైనార్టీలకు అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మతాల ప్రస్తావన తీసుకురావడం కూడా కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆ మాటకే వస్తే
ఇంకో విషయం కూడా, మోడీ గారు ఇంకో మాట కూడా విషయం. ప్రస్తావిస్తాను నేను. ఎస్, మీరు అన్నది Yes. కరెక్ట్. మోడీ గారు ఈ మధ్య కాలంలో ఈ దేశ సంపదని ముస్లింలకి పంచిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని మాట్లాడటం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమే. నో డౌట్, దాంట్లో ఏం తిరగలేదు. కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలు కానీ లేదా ఇతర వ్యవస్థలు కానీ ఎవరి కోసం ఎంక్వైరీ సంస్థలు కానీ ఎవరిని దోషిగా ప్రకటిస్తాయి, ఎవరిని నిర్దోషిగా ప్రకటిస్తాయి, ఎవరి కోసం పనిచేస్తాయి, ఎవరి అవసరాల కోసం, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి అందరికీ తెలుసు. విపక్షాల మీద మాత్రమే కేసులు పడతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నోటీసులు ఇచ్చినంత మాత్రాన, కేసు పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డిని మన వెనక తీసుకురావడానికి కాదు, ఇచ్చినటువంటి నోటీసులకి సమాధానం అంటే ఈ వ్యాఖ్యలను తప్పట్టిన అమిత్ షాను వెనకేసుకు రావడం అనేది కాదు. ఒక ప్యారల్గా, ఒక మధ్య మార్గంగా అనుభయాసరిగా చూసినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ సంస్థలు, ఎన్నికల వ్యవస్థలు ఈ దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. మరి నిజంగా ఒక రకంగా చూసినప్పుడు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం తప్పు కాదు, నో డౌట్. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి నోటీసులు ఇవ్వడం తప్పు కాదు. కానీ అదే క్రమంలో ముస్లిం రిజర్వేషన్ అంటే ముస్లింలకి దేశ సంపదని కాంగ్రెస్ తెచ్చే ప్రయత్నం చేస్తుందని మోడీ గారికి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. కానీ ఈ దేశంలో మోడీ గారికి, అమిత్ షా గారికి నోటీసులు ఇచ్చే దమ్ము, ధైర్యం ఏ ఎంక్వైరీ సంస్థ కన్నా ఉందా? ఎన్నికల కమిషన్కు ఉందా? అది మనం ప్రశ్నించుకోవాలి. ఒకటి, తిరుపతి ఇప్పుడు నేరుగా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారంటే గనక ఈ వైరల్ వీడియో ఎంత ప్రభావవంతంగా తెలంగాణలో చక్కర్లు కొడుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన కనిపిస్తుందా? భారతీయ జనతా పార్టీని బ్యాడ్ చేయడానికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో యాక్టివ్ అవుతోంది. నెక్స్ట్ బీఆర్ఎస్ను తొక్కేసి సెకండ్ ప్లేస్కి ఈసారి రాబోతుంది. 2028వ సంవత్సరంలో అధికారంలోకి రాబోయేందుకు చాలా పకడ్బందీగా, పటిష్టంగా చర్యలు తీసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కొంచెం ఎఫెక్టివ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్లో కూడా భయపడిపోయి ఇక్కడతో మనం బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో సీరియస్గా వర్కౌట్ చేసిన పరిస్థితిగా భావించాలా ఈ ప్రస్తుత చర్యల్ని? ఒక లాజిక్ పాయింట్ మనం ఇక్కడ మిస్ అవుతున్నాం అన్న. లాజిక్ పాయింట్ ఏంటంటే, మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాం అనుకుందాం. ఆఫీస్ లో పనిచేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ తప్పు చేసినా కూడా వాళ్ళు వచ్చి చెప్పేది ఎవరు? ఏదైనా మనం ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేసినా, ఏదైనా తప్పు చేసినా కూడా అవతలోడు వచ్చి చెప్పేది ఎంప్లాయీకి కాదు, డైరెక్ట్ ఓనర్కే వచ్చి చెప్తారు. ఏంది మీ దగ్గర పనిచేసేటటువంటి ఎంప్లాయీ ఇంత పెద్ద పని చేసింది, మీ ఓన్ని సరిగా చూసుకోవడం శాతనైతలేదా అని చెప్పి అవతలోడు వచ్చి ఓనర్ని తిట్టిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. రేవంత్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోయినా కూడా రేవంత్ రెడ్డి తెలంగాణకు బాస్, ముఖ్యమంత్రి ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఆయన కీలకమైనటువంటి నేత, స్టిల్ పిసిసిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డి కొలాబరేషన్ ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమిత్ షా పర్టికులర్ గా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ వీడియో వైరల్ అయిందా, మరి నిజంగానే రేవంత్ రెడ్డికి తెలియదా? తెలంగాణ ముఖ్యమంత్రి గింత పెద్ద స్టోరీ నడుస్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతా ఉంటే రేవంత్ రెడ్డి అని అట్లీస్ట్ వాళ్ళ సోషల్ మీడియా కొలాబరేషన్ టీమ్ కి చెప్పొచ్చు కదా. అంటే ఈ వీడియో కరెక్ట్ గా, ఈ వీడియో ఫేక్ వీడియో, ఇలాంటి వీడియోలు తయారు చేయకండి అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అక్కడ ఉంటది కదా అని చెప్పి ఈ అంశంలో కూడా రేవంత్ రెడ్డి గారికి 1వ తారీఖు అంటే ఎల్లుండి బుధవారం రోజు రేవంత్ రెడ్డి గారు తన ఫోన్ లో ఉన్నటువంటి డేటా, సోషల్ మీడియా యాక్సెస్ రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక పెద్దగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని పిలిచారు, ఫోన్ తీసుకుని రమ్మన్నారు. విచారణ ఎలా జరిగే అవకాశం కనిపిస్తోంది? ఆ రోజు ఏదైనా పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఒక విషయం మాత్రం బలంగా చెప్తా, తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది. ముఖ్యమంత్రిని అంత ఈజీగా ఎవరు అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా ఎవరైతే సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు నేరుగా గాంధీ భవన్ కు వచ్చిరో, నిజంగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంటే డైరెక్ట్ సచివాలయానికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెక్రటేరియట్ కు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి డైరెక్ట్ ఆయనకే ఎన్నికలు కూడా ఉంది కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా కేవలం గాంధీ భవన్ మాత్రమే పోయి నోటీసులు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అతను ఆపద్ధర్మంలో ఉన్న ముఖ్యమంత్రిగానే భావించాలి, ఎన్నికలు కూడా అమల్లో ఉండగా. అయినప్పటికీ కూడా ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఇంటిమేషన్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి తప్పు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అంత ఈజీగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎక్కడ కూడా చిన్న పాయింట్ లో డ్యామేజ్ అయినా కూడా ఓన్లీ ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో అమిత్ షాకు దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమిత్ షా చాలా సీరియస్ గా ఈ పాయింట్ ని తీసుకున్నట్టుగా ఒక అంశం వినబడతా ఉన్నది. ఇంకో అంశం కూడా, ఒక బ్రేకింగ్ న్యూస్ వినబడతా ఉంది కార్తిక్ అన్న. ఇక్కడ తెలంగాణతో పాటు
కర్ణాటకకు సంబంధించినటువంటి సోషల్ మీడియాకు కూడా అమిత్ షా నోటీస్ పంపేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నటువంటి పరిస్థితి. సో కర్ణాటకకు సంబంధించిన అంశంలో కూడా అమిత్ షా నోటీస్ పంపేటటువంటి సిచ్యువేషన్ కనబడుతా ఉన్నది. ఇటు తెలంగాణకు సంబంధించిన సోషల్ మీడియా, కర్ణాటకకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా అమిత్ షా వీడియోను పూర్తి స్థాయిలో సర్క్యులేట్ చేసిరనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో కార్తిక్, ఇప్పుడు అంటే ఇది రెండు కాంగ్రెస్ రాష్ట్రాల వర్సెస్ బీజేపీ PCC లకు రాజకీయంగా నోటీసులు మారబోతుంది. ఇస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ అంటే ఏ విధంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డికి నోటీసులు, కర్ణాటకకు సంబంధించిన PCC కూడా నోటీసులు ఇస్తున్నారంటే గనక అంటే ఈ ఎన్నికల్లో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలకు ఇవ్వకూడదు అని భావించాల్సిన అవసరం ఉందా? డెఫినెట్ గా. అంటే దీంట్లో ఇంకోటి, కర్ణాటక తెలంగాణ ఇద్దరు PCC అధ్యక్షులకి నోటీసులు ఇవ్వడం ద్వారా ఆ సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత సీరియస్గా బీజేపీ ఉంది అనేది మనకు అర్థమవుతోంది. అక్కడ DK శివకుమార్కి, ఇక్కడ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి తిరుపతి పై చెప్పిన దాని ప్రకారం బ్రేకింగ్. అయితే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాబోయే కాలంలో మత కుల రిజర్వేషన్ ఆధారంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున రాజకీయ పోరాటం ఉండబోతుంది. దీని ఆధారంగా ఓట్ల పోలరైజేషన్ జరగడానికి కారణం కాబోతోంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం టెక్నికల్గా భావించినప్పుడు ఇవాళ వీరిద్దరికీ నోటీసులు కూడా కేంద్ర హోంశాఖ పంపించింది కంటే కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోనే మొత్తం వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్కు తెలిసే వచ్చాయని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ వస్తున్న ప్రతి నోటీసు, ప్రతి ఎంక్వైరీ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోనే జరుగుతుంటాయి. ఎన్నికల కమిషన్ తెలవకుండా ఇప్పుడు వ్యవస్థలు పనిచేయడానికి లేదు. కాబట్టి కేంద్ర ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ మేరకు రేవంత్ రెడ్డికి, DK శివకుమార్కి నోటీసులు వచ్చాయి అని మనం అనుకోవాలి. వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తలుసుకుంటే వీరిద్దరికి మాత్రమే కాదు, బీజేపీ నాయకులకి ఈవెందో మోడీ, అమిత్ షాలకు కూడా నోటీసులు పంపే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు ఉదాహరణ చూడండి, ఈ ఆంధ్రప్రదేశ్లో మీనా జగన్కి నోటీసులు పంపించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నది అంటే వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు గాను సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపించారు. ఇక్కడ వ్యక్తులు ఎన్నికల కమిషన్ పరిధిలోకి కోడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మా ఊరు వ్యక్తులతోనే సమానం. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, హోంశాఖ మంత్రి అయినా, ఎవరైనా తప్పుగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తే, ఎన్నికల నిబంధనలు తొంగలో తొక్కితే, అనవసరమైన విషయాలని రాద్ధాంతం చేస్తే, ఒక పేక్ వీడియోలను ప్రచారం చేస్తే, చేయకూడని మాటని, అనకూడని మాటని కనుక అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి నోటీసులు పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి మరియు DK శివకుమార్కి నోటీసులు ఇవ్వబోతున్నారని మనకు అర్థమవుతా ఉంది. దీని ద్వారా ఒక రాజకీయ పోరాటం. ప్రశ్న కటా కార్తీక్, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించే నోటీసులు వెళ్తాయా? భారతీయ జనతా పార్టీ ఏతర పక్షాలు అంటే ప్రతిపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నోటీసులు వెళ్తాయా? బీజేపీ వాళ్లకు నోటీసులు వెళ్ళవా? వాళ్ళు ఏ విధంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని తుంగలో తొక్కినా సరే వాళ్ళకి నోటీసులు పంపించరు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి నోటీసులు వెళ్తాయని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ ఉంది. అట్లాగే జరుగుతుందా ప్రజెంట్? సహజంగా అలా పోవు. ఎందుకు పోవు? పోవాలి, నిజానికి పోవాలి అనేది నిజం, కానీ పోవు అనేది కూడా అంతే నిజం. ఎందుకు పోవు అంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యవస్థని, ప్రత్యేకించి దేశంలో ఉన్నటువంటి ఎంక్వైరీ సంస్థని ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోవు. ఇప్పుడు ఉదాహరణకి ఈ దేశంలో ఉన్న CBI కేసులు, ED కేసులు లెక్క చేయండి. ఏ పార్టీల మీద ఎంతెంత ఉన్నాయి, బీజేపీ నాయకుల మీద ఎంతెంత ఉన్నాయి. కేసులు ఉన్నటువంటి నాయకులు బీజేపీలోకి పోగానే ఎలా మాయమైపోయాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన పేరు చెప్పండి, చెప్తాను నేను. సృజన్ చౌదరి ఉన్నాడు, మన CM రమేష్ ఉన్నాడు, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద CBI ఎంక్వైరీలు కూడా జరుగున్నాయి, ED నోటీసులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండవంటే వాళ్ళు బీజేపీలో చేరిపోయారు అంతేగా. ఇప్పుడు బెంగాల్లో మమతా మేనల్లుడు పరిస్థితి అదే కదా, తృణమూల్ ఎంపీల పరిస్థితి అదే కదా. బీజేపీలో చేరగానే పతిత్రులు అవుతారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, ఇప్పుడు రేవంత్ రెడ్డికో, DK శివకుమార్కో నోటీసులు ఇచ్చారు. అవసరమైతే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి నోటీసులు ఇస్తారు. నోటీసుల విషయంలో వెనకపోయేదైతే ఉండదు. మరి అదే మోడీ చేసిన తప్పుడు వ్యాఖ్యను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మోడీ అన్నాడు, ఈ దేశ సంపదను ముస్లింలకు దోచిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నాడు. ఇది ఖచ్చితంగా మత పోలరైజేషన్ని లేవనెత్తే అంశం, మతాల ఆధారంగా ప్రజలను చీర్చే అంశం. అలా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదు. మరి మోడీ గారికి నోటీసులు ఇవ్వగలరా? ఇవ్వరు. ఇచ్చే దమ్ము, ధైర్యం ఈ ఎలక్షన్ కమిషన్కి ఉండదు. అంత మాత్రం రేవంత్ రెడ్డికి ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు అని నేను చెప్పను. రేవంత్ రెడ్డికి నోటీసులు ఎలా ఇస్తారో, DK శివకుమార్కి ఎలా నోటీసులు ఇస్తారో, అమిత్ షా, మోడీ గారికి కూడా అలానే ఇవ్వగలగాలని నేను డిమాండ్ చేస్తాను. ఈ దేశంలో న్యాయం అందరికీ ఒకే లెక్క ఉండాలి, ఖచ్చితంగా రూల్స్ ఒకే రకంగా ఉండాలి, నిబంధనలు ఒకే మాట ఉండాలి అని మాత్రం నేను డిమాండ్ చేస్తాను. తిరుపతి భారతదేశంలో రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు, 1వ తారీఖు రమ్మన్నారు. వస్తూ ఫోన్ కూడా తీసుకురమ్మన్నారు. ఫోన్లో ఏం చూసే అవకాశం ఉంది? ఫోన్ ఎందుకు తీసుకురమ్మన్నారు? ఫోన్ తీసుకొచ్చి విచారణ ఏ విధంగా జరుగుతుంది?
అంటే ఒకటి మాత్రం ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ఫోన్ తీసుకోపోయినా కూడా అక్కడి ఓడితోటే రేవంత్ రెడ్డి ఫోన్ ని పూర్తి స్థాయిలో చూసేటటువంటి అవకాశం ఏమి ఉండకపోవచ్చు. అంటే జనరల్ గా వాళ్ళు చూసేది ఏంటంటే రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ లో ఏమైనా ఈ వీడియోని సర్క్యులేట్ చేసిందా, రేవంత్ రెడ్డికి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాకి సంబంధించిన యాక్సెస్ ఏమైనా ఉందా, రేవంత్ రెడ్డి ఆ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అడ్మిన్ ఉన్నాడా అనేటటువంటి పూర్తి అంశాల పైన సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీసులు ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ నాకు తెలిసినట్టు వరకైతే కొంత వస్తున్నటువంటి సమాచారం వరకైతే ఒకవేళ రేవంత్ రెడ్డిని డైరెక్ట్ ఈ ఎన్నికల షెడ్యూల్ లో సంబంధించిన అంశంలో మాత్రం ఢిల్లీకి రమ్మని చెప్పేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ కే డైరెక్ట్ పోలీసులు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. లేకపోతే రేవంత్ రెడ్డిని అదే గాంధీ భవన్ లో ఒక అర్ధ గంట లేకపోతే ఒక 20 నిమిషాలు 15 నిమిషాల పాటు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి షెడ్యూల్ బిజీ ఉంటది. ఇంకోటి ముఖ్యమంత్రి ఇప్పుడు 17 సెగ్మెంట్లలో అయినా ప్రచారం చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత ఆయన పైన ఉంటది కాబట్టి కొంత టైం తీసుకొని సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీసులు కొంత ఎంక్వైరీ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. పూర్తి స్థాయిలో ఆయన ఫోన్ లో ఏదో దొరుకుతుంది, ఏదో భూకంపం బద్దలైతుంది అనేటటువంటి కోణంలో కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వాస్తవానికి సోషల్ మీడియాకి ఏం సంబంధం ఉండదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ తనకు చాలా షెడ్యూల్స్ ఉంటాయి. సోషల్ మీడియా మెయింటైన్ చేసేటటువంటి టీం డిఫరెంట్ ఉంటుంది. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎడిటింగ్ టీం కానివ్వండి, అది వైరల్ చేసేటటువంటి టీం కానివ్వండి, ప్రమోషన్ చేసేటటువంటి టీం కానివ్వండి, అంత డిఫరెంట్ కోణంలో ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చాలా ఈజీగా ఆయనకు పంపించినటువంటి నోటీస్ కి పూర్తి స్థాయిలో ఆయనే మళ్ళీ ఆ నోటీస్ కి ఆయన లీగల్ గా ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాడు. రీనోటీస్ కూడా అంటే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. రేవంత్ రెడ్డిని విచారణ పేరుతో పిలవటం అంటే ఆయన ఇప్పుడు రాజకీయ ప్రచారంలో చాలా దూకుడుగా చాలా యాక్టివ్గా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఏమైనా ఆటంకం కలిగించడానికి రాజకీయంగా వేసిన ఒక ఎత్తుగడగా కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? ఏదో కొన్ని రోజుల పాటు ఆయన విచారణ పేరుతో పిలిచి కొంచెం హడావుడి చేయడం వల్ల ఆయన తన రాజకీయ బిజీ షెడ్యూల్ని కొంత మిస్ అవుతాడు కాబట్టి ఆ రకమైన ప్రయత్నం కూడా ఏమన్నా ఉండొచ్చా రాజకీయంగా? ఒక విషయం మాత్రం చెప్తా నేను, ఒకవేళ అలాంటి ప్రయత్నాలే చేస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నెగిటివ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ అలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డిని కనుక ఏదైతే ప్రచారం నుండి దూరం చేసి ఖచ్చితంగా మీరు ఢిల్లీకి రావాలి, 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండాలి, విచారణ చేస్తాము అనేటటువంటి కోణాలు ఏమైనా భారతీయ జనతా పార్టీ సృష్టిస్తే కనుక రాహుల్ గాంధీ రంగంలోకి దిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే రాహుల్ గాంధీ టార్గెట్ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ స్థానాలు దాదాపు 17కు ఒక 15 రావాలనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని కనుక ప్రచారం నుండి దూరం చేస్తే రాహుల్ గాంధీ రంగంలోకి దిగేటటువంటి అవకాశం కూడా ఉండే పరిస్థితి ఉంటది. ఓకే, తిరుపతి కట్టకర్తి ఒకసారి మీ దగ్గరికి వస్తాను. కట్టకర్తికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం అనేది రాజకీయంగా ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీని మీద ప్రస్తుతం చర్చించుకున్నారు. రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఫోన్ తీసుకుని విచారణకి పిలవటం అనేది భారతీయ జనతా పార్టీ కుట్రగా వాళ్ళు చూస్తున్నారు. లేదు వీడియో మార్పింగ్ కాంగ్రెస్ చేసింది కాబట్టి దానికి బాధ్యత వహించాల్సిందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి ఈ కీలక సమయంలో ఇలా నోటీసులు ఇచ్చి విచారణ చేసే పరిస్థితిని రాజకీయంగా ఇది ఎంతటి ప్రభావం కలిగించే అవకాశం కనిపిస్తుంది? ఎవరికి ఇది అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా మారే పరిస్థితి ఉండొచ్చు? ఖచ్చితంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి బీజేపీ చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ విషయంలో కాంగ్రెస్ అడ్వాంటేజ్గా మార్చుకోవడం కోసం అమిత్ షా వీడియోను వైరల్ చేసింది అనేటువంటిది బీజేపీ చేస్తున్న అభియోగం. వాస్తవంగా ఈ వీడియో కనుక నిజంగా వైరల్ అయ్యి ఉంటే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణలో తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణలో బీజేపీ మాదిగల ఓట్ల మీద పెద్ద ఎత్తున కన్నేసింది. అంటే మాదిగల సీట్ ఇవ్వడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని, తర్వాత మాదిగ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు తమ కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇవాళ కూడా మనం చూసాం. మందాకిస్తా మాదిగ, తర్వాత మోత్కుపల్లి నరసింహరు ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత మాదిగల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో సామాజిక సమీకరణ విషయంలో ఏదైతే కాంగ్రెస్ మిస్ అవుతుందని చెప్తుందో దాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. అది కాక ఎస్సీ విషయంలో ఉన్నటువంటి ఉపకులాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే విషయమే కాక బీసీల విషయంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని, బీసీలకు సీట్లు కేటాయించలేదని, ఓడిపోయే సీట్లలో కేవలం 3 సీట్లు అది మెదకు జహీరాబాదు ఇలాంటి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవదు అనుకున్న చోట మాత్రమే బీసీలు సీట్లు ఇచ్చిందని, ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నటువంటి భువనగిరి, నల్గొండ, ఖమ్మం ఇలాంటి సీట్లలో బీసీలు టికెట్ ఇవ్వలేదని,
ఇలాంటి అభియోగాన్ని బీజేపీ మోపుతా ఉంది. దీనికి కౌంటర్ పాలిటిక్స్గా అసలు వాళ్ళ పట్ల బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదు, వాళ్ళకున్న రిజర్వేషన్స్ ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ఈ వీడియోను ప్రచారంలో పెట్టింది. వాస్తవంగా డిఫెన్స్లో ఉన్న కాంగ్రెస్ ఎఫెన్స్లోకి రావడానికి ఈ వీడియోను ప్రచారంలో పెట్టింది. సామాజిక సమీకరణను ఫాలో కావడంలో ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్, టికెట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ దాన్ని తట్టుకొని నిలబట్టడం కోసం బీజేపీ వీడియోను వైరల్గా పెట్టింది. నిజానికి ఈ వీడియో కనుక బాగా వైరల్ అవుతే బీజేపీకి చాలా డీఫేమ్. అందుకనే ఈ వీడియో వైరల్ కాగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో మొదలుపెట్టుకొని సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తర్వాత ఈటెల రాజేందర్ ఇదంతా వరుసగా స్పందిస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ వీడియో కనుక ప్రజల్లోకి పోతే ఖచ్చితంగా బీజేపీకి చాలా, ఒక్క తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాలు 370 సీట్లు కావాలనుకుని 400 ఎన్డీఏ కూటమిగా కావాలనుకున్న బీజేపీకి చాలా పెద్ద మైనస్ కాబోతా ఉంది. కాబట్టి ఇంత సీరియస్గా బీజేపీ స్పందించడానికి కారణం ఇదే. ఖచ్చితంగా దీని నుంచి నష్ట నివారణ చర్యను బీజేపీ చేసుకుంటుంది. వాస్తవంగా నష్టం చేయాలని కాంగ్రెస్ చూసింది, దాని నివారణ చర్యను బీజేపీ చూసుకుంటుంది. కానీ మనం ప్రజల వైపు నుంచి, ప్రజల కోణం నుంచి జర్నలిస్టులుగా చూసేది మాత్రం ఈ రెండు పార్టీల మధ్య జరిగే రాజకీయ యుద్ధంలో మత కుల ఘర్షణలు జరిగే అవకాశాన్ని కానీ, మతం కుల ఆధారంగా ప్రజలను సమీకరించే అంశాలను కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను. అంటే వాస్తవానికి ప్రచారం ఇలాంటి ఫేక్ వీడియోల ప్రచారం క్వశ్చన్. ఇప్పుడు ఈ రాజకీయ యుద్ధం అనేది ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ వైపు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో పోతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఫైట్ రెండు జాతీయ పార్టీలకే అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఘర్షణ పూరిత వాతావరణం రెండు జాతీయ పార్టీల్లో ఉన్న నేపథ్యంలో ఇక థర్డ్ ప్లేస్కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తున్నా. బీఆర్ఎస్ ఊసే ఎక్కడ కనిపించట్లేదు. ఫైట్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నట్టుగా ఈ తాజా పరిస్థితి కూడా అద్దం పడుతుందా? అలాగే చూడాలా? లేదు, ఇప్పుడు కేసీఆర్ దీన్ని పాజిటివిటీ గా మలుచుకునే అవకాశం ఉంటుంది. కేసీఆర్ చాలా క్లియర్ గా చెప్తాడు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు, ఇదంతా వీళ్ళు కలిపాడినటువంటి కుట్ర, ఇదంతా కావాలని వీళ్ళు ఒక స్క్రిప్ట్ ప్లే చేసి ఆ స్క్రిప్ట్ ను అల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి కేసీఆర్ అనేక కోణాలలో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. మీరు చూడండి, టకాటకా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఏంది, టక్కున కేంద్ర బలగాలు గాంధీ భవన్ కి రావడం ఏంది, సడన్ గా వచ్చి నోటీస్ ఇవ్వడం ఏంది, ఆ నోటీస్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు అగ్గిలెక్క మనడం ఏంది, తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు టకాటక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఏంది, ఇవన్నీ కోణాలపైన కేసీఆర్ కూడా అవసరం అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. పబ్లిక్ లో కేసీఆర్ ఈ మధ్య కాలంలో బస్ యాత్ర చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పుకుంటాడు పబ్లిక్ కి, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటంటే మీరు నమ్మలే కదా, ఇప్పుడు ఇద్దరు కలిసి డ్రామా ఆడుతా ఉన్నారు, ఈ డ్రామాలో మీకు అర్థమైపోతుంది, కావాలంటే కేసీఆర్ వాళ్ళ బిడ్డ గురించి ఇప్పుడున్నటువంటి సందర్భంలో పాజిటివ్ గా మాట్లాడే అవకాశం కూడా ఉంటది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పారు, కానీ మేము ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, వీళ్ళు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి అట్లా కూడా అల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుందా? కొన్ని సర్వేలు కూడా లేటెస్ట్ గా మనం చూస్తూ ఉన్నాము, బీఆర్ఎస్ కి ఒకటి వస్తే ఎక్కువ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెండు జాతీయ పార్టీలకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చర్చ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 17 వస్తాయంటే కూడా తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 17 వస్తాయంటే కూడా నమ్మే అవకాశం లేదు. కానీ ఉన్నటువంటి సెగ్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళు ఆడేటటువంటి స్క్రిప్ట్, వాళ్ళు చెప్పేటటువంటి డ్రామా ప్రకారం, ఎందుకంటే మీరు చూడండి అన్న, కేసీఆర్ పైన ఈ మధ్య కాలంలో కొంత సానుభూతి వచ్చేటటువంటి ప్రయత్నం ఉంది. మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన అనేక విధాలుగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎంతో కొంత ప్రజలు కేసీఆర్ ముసరి కన్నీర్లను నమ్మేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఈ అంశం పైన ఖచ్చితంగా సాయంత్రం వరకు స్పందించేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. అవసరమని కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత డ్యామేజ్ అయిపోతుంది. సాయంత్రం 6 గంటలకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండబోతుందని మనకు అంతున్న సమాచారం. ఓకే, ఎస్. అయితే ఇంకొక విషయం మనం తిరుపతి భాయ్ ఒకటి గమనించాలి, ఇలాంటి ఫేక్ వీడియోల ప్రచారం ఇది మొదటిది కాదు, చివరిది కాదు. అలా అనుకుంటే రాహుల్ గాంధీ సంబంధించిన చాలా వీడియోని బీజేపీ కూడా చాలా కట్ చేసి ఫేక్ వీడియోను ప్రచారం చేసింది. ఆ మాటకు వస్తే బీజేపీ నాయకులు కూడా చాలా పోవాలి. కాకపోతే ఏంటంటే ఈ మొత్తం రాజకీయ ప్రయోజనాల కోణంలో మాత్రమే ఈ నోటీసులను చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్లో బీఆర్ఎస్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ నోటీసులు, ఈ గోల తర్వాత ఖచ్చితంగా రాజకీయ వాతావరణం, చర్చ మొత్తం కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఈ చర్చలో నుంచి పక్క పోయే అవకాశం ఉంది. వీళ్ళలో ఒకరికి ప్లస్ ఒకరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాజకీయ చర్చలో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగై ఈ నుంచి రేపటి నుంచి కేసీఆర్ పర్యటన మాట్లాడుకునేవాడు కూడా ఉండడు. మొత్తం చర్చ మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉంది.
యా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో విషయం ముఖ్యమంత్రి చెప్పాలి. రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చే విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయ దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వారు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ తీసుకొని 1వ తారీఖు విచారణకు రావాలని చెప్పి ఢిల్లీ పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చారో రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ విధానానికి సంబంధించి, భారతీయ జనతా పార్టీ కుట్రకు సంబంధించి ఏ విధంగా అయితే తెలంగాణ మీద విషం కక్కే కార్యక్రమానికి పూనుకుందో, కాంగ్రెస్ ని తిరిగి బదనాం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమిత్ షా అంతకుముందు ఏం మాట్లాడారు, దాన్ని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు, పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులకు ఒక ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫిర్యాదును నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నేరుగా హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు, ఆ తర్వాత 1వ తారీఖు విచారణ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఫోన్ కూడా తీసుకురామన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉంటాయి తర్వాత పరిణామాలను కూడా చూడాలి.